హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రతి కిచెన్ బ్లాగ్స్. దోసకాయ వంకాయ కాంబినేషన్లో పచ్చడి ఎప్పుడైనా తిన్నారండి? ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ వంకాయలు ఏం తీసుకోక్కర్లేదు, ఒక 4-5 వంకాయలు తీసుకుంటే సరిపోతుంది. గుత్తి వంకాయలైనా పర్వాలేదు, ఈ బార్ వంకాయలైనా పర్వాలేదు. 4 వంకాయలు తీసుకొని ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వంకాయలు తరిగి పెట్టేసుకున్నాను. వంకాయలు తరిగి పెట్టేసుకొని దోసకాయలు కూడా మరీ చిన్నగా తరుక్కోవాలి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిరపకాయలకి కొంచెం ఘాటు పెట్టేసేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోవటమే. మనము ఈ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు కొంచెం పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లి నూనె వేసాను. పల్లి నూనెలో పచ్చిమిరపకాయలు అనేది వేపుకోవాలి, కొంచెం దూరగా వేపుకొని తీసేయటమే. అదే నూనెలో మనకి ఆవాలు చిటపట్లాడించేదాకా ఉంచుకొని, దాని తర్వాత చిటపట్లాడుతున్నాయి కదండి, మినప్పప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు 4 రెబ్బలు వేసుకోవాలి. 4 రెబ్బలు వేసుకొని దాంట్లోనే మనకి వంకాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదండి, వంకాయలు వేసేసుకొని వేపుకోవాలి. మూత పెట్టకుండా వంకాయలు అలానే మగ్గించుకోవాలి. మూత అనేది పెట్టకుండా మనం వేపుకున్నట్టు వేపుకోవాలి. తొందరగా వేగిపోతాయి. ఎంతో నిమిషం పట్టదు, ఒక 5 నిమిషాల్లో అట్లా వేగిపోతుంది. కొంచెం చింతపండు వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూను నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదే మంచి టేస్ట్ అనేది వస్తుంది నువ్వులకి. నేను నువ్వులు అందుబాటులో లేక వేయలేదు. దీంట్లో వచ్చి పచ్చిమిరపకాయలు, ఉప్పు పచ్చిమిరపకాయలు వేసేసి ముందుగా దంచేసుకోవాలి. ఇది రోట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మనకి మిక్సీలో కన్నా రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. రోలు అందుబాటులో లేనప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకోవటం కూడా చింతపండు, మనకి పచ్చిమిరపకాయలు అంతవరకు వేసుకొని ముందుగా మిక్సీ వేసేసుకోండి. తర్వాత వంకాయలు వేసుకొని ఒక తిప్పు తిప్పేసేయండి. ఒక తిప్పు తిప్పిస్తే వంకాయలు కూడా మనకి నలిగిపోతాయి. దీంట్లో వచ్చేసి రోట్లో మనకి ఒక 5 సార్లు అలా చేసుకుంటే నలిగిపోతుంది. ఈజీగానే అయిపోతుందండి, ఎక్కువసేపు ఏం టైం పట్టదు. రోలు ఉంటే మాత్రం రోట్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అసలు అంత బాగుంటుంది. వంకాయ దోసకాయ కాంబినేషన్లో మీరు తిన్నారా అండి పచ్చడి? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అదిగోండి, ఆ విధంగా నలిగిపోతూ ఉంటుంది. వంకాయలు కొంచెం మెత్తగా నలిగాయి అనుకున్నప్పుడు మనము దోసకాయ ముక్కలు సగం వేసుకోవాలి. దోసకాయ ముక్కలు అనేది సగం తీసేసుకొని సగం వేసేసుకోవాలి. దాంట్లో దోసకాయ ముక్కలు కూడా మెత్తగా నలిగేటట్టు కొంచెం చూసుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం ముక్కగా కాకుండా నలిగేటట్టు చూసుకోవటమే. మనం ముక్కగా తినడానికి కొంచెం దోసకాయలు ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా. మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసి అదిగోండి, ఆ విధంగా చూస్తే నోరు ఊరుతుంది కదండి. మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు మీరు ఖచ్చితంగా మెసేజ్ రూపంలో, కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు మిగిలిన దోసకాయలు ఉన్నాయి కదా, మిగిలిన దోసకాయ ముక్కలు దాంట్లో కలిపేసేసుకోవటమే. దీంట్లో మళ్ళీ తాలింపు కూడా వేసుకోవాలి. తాలింపు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు వేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో చూపిస్తాను. మనము రోట్లోంచి అంతా తీసేటప్పుడు స్పూన్తో కన్నా చేతితోనే కలుపుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయండి. అందుకని చేతితో కలుపుకోవటము. మనం కొంచెం నూనె వేసుకొని
తాలింపు వేసుకోవాలి. 4-5 గింజలు మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మినపప్పు, ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసాను. శనగపప్పు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది. ఇక్కడ వెల్లుల్లిపాయలు అనేది నేను అక్కడ వేసేసాను కదండి. ఇంగువ కూడా వేసాను. ఇంగువ అనేది కొంచెం మిస్ అయింది. ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా తీసేసేయటమే, పొయ్యి ఆఫ్ చేసేసి పెట్టేయటమే. ఇంకా మనకి దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ అదుర్సహా అండి, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు.